ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను పథేర్ పాంచాలి అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తక రచయిత విభూతిభూషణ్ బందోపాధ్యాయ గారు. వీరు ఈ పుస్తకాన్ని బెంగాలీ భాషలో రచించారు. దీనిని తెలుగు భాషలోనికి శ్రీ మద్దిపట్ల సూరి గారు అనువదించారండి. ఇంకా పఠనం కొనసాగిస్తానండి. రాత్రి భార్యతో మాట్లాడుతూ బజారులో మండపం దగ్గర కవితాగోష్ఠి జరుగుతూ ఉంటుంది తెలుసా. నేను ఊరికే పక్కన కూర్చుని వింటూ ఉంటాను. అన్నీ మామూలు పదాలే, శక్తివంతమైనవైనా కాదు. కాస్త మనం సంసారం కుదుటపడి ఓ దారికి రాని కొత్త రకం కీర్తనలు రాస్తాను. వీళ్ళంతా పాడేవి మాంధాతల కాలం నాటి కీర్తనలు. రాజుతో అదే చెప్పాను నిన్న అన్నాడు. ఒక్కొక్కప్పుడు హరిహరుడు అర్ధరాత్రిళ్ళు లేచి వసారాల ఒక్కడు ఏదో ఆలోచించుకుంటూ కూర్చునేవాడు. ఏదో తెలియని ఆనందంతో అతడి మనస్సు ఏదో ఎటో తేలిపోతున్నట్లు ఉండేది. ఎంత ఉజ్వల భవిష్యత్తు ఎదట! మెరుపు దీపాలు వేళ్లాడ కట్టిన నాటకశాలల్లో ప్రతి ఊళ్ళోనూ తన కీర్తనలు, తన హరికథలు, తన నృత్యనాటికలు, పదాలు రాత్రుల తరబడి గానం చేస్తూ ఉండటం అతడికి భావనకి కనపడుతూ ఉండేది. ఎంతెంత దూరం నుంచో ఎందరెందరో వాగులు పొలాలు దాటి అన్నం మూటలు కట్టుకుని వచ్చి విని ఆనందిస్తారు. ఆయా సమాజాల అధిపతులు తన ఇంటికొచ్చి బతిమిలాడి పదాలు కీర్తనలు తీసుకుని వెళ్తారు. అరే, అద్భుతంగా ఉన్నాయే! ఎవరు రాసిన పదాలు? కవికుల గురువు హరు ఠాకూర్ రాసినవా? కాదు కాదు, నిశ్చిందిపురంలోని హరిహరరాయ్ గారు రాసినవి. ఈ దశాశ్వమేధ ఘట్టంలోనే కూర్చుని 22 క్రితం మనస్సులోనే ఎన్నో సగం సగం పదాలు రచించాడు. తర్వాత అవన్నీ ఎప్పుడు మరున పడిపోయాయో. కొత్త పుస్తకాలతో కిక్కిరిసిన పెట్టెలలో తావులేక ఏ మారుమూలలనో పడి ఉండి వెలుగుముఖం చూడక మెల్లమెల్లగా చాటుకు జారిపోయాయో. యౌవన స్వప్నజాలం ప్రౌఢ వయస్సులో మంచు తెరలాగా భూమి ఆకాశాల అంచులో విలీనమైపోయింది. దిగజారిపోయిన యవ్వనం కేసి పరికించి చూచిన కొద్దీ పరిపరి విధాల పోతున్నది మనస్సు. తీగలాగితే డొంకంతా కదిలొచ్చినట్లు ఎన్నెన్ని జ్ఞాపకాలు కదిలి వస్తాయి. ఆ గడిచిన జీవితంలోని ఒక్క రోజునైనా మరలించి తీసుకుని రాలేం కదా. దశాశ్వమేధ ఘట్టంలోని చాలామంది పిల్లలతో అప్పుకి సావాసం అయ్యింది. కానీ ఇక్కడ తన ఈడు పిల్లలంతా స్కూళ్లల్లో చదువుకునేవాళ్లే. తానొక్కడే ఇంకా స్కూలుకి వెళ్ళనివాడు. నిశ్చిందిపురంలో చేపలు పట్టడంతో పడవలెక్కి తిరగడంతో రోజులు గడిపితే చెల్లుబాటైపోయింది. కానీ ఇక్కడ తన ఈడు వాళ్ల ముందు తానేమీ చదువుకోలేదని చెప్పడం అంటే చాలా సిగ్గుగా ఉంది. అదీకాక దశాశ్వమేధ ఘట్టంలో వాడికి సావాసం అయిన వాళ్ళందరూ కలవారి బిడ్డలు. పట్టా అన్న ఓనాడు ఏదో మాటల సందర్భంలో వాళ్ళ నాన్న ఎప్పుడూ ఊళ్ళ వెంబడి తిరుగుతూ ఉంటాడని చెప్పాడు. ఎందుకని? మీకు శిష్యుల ఇళ్ళు చాలా ఉన్నాయా అని అడిగాడు అప్పు. పట్టా అన్న ఆశ్చర్యపోతూ, శిష్యుల ఇళ్ళా? ఎవరికి భాయ్ అన్నాడు. అప్పు సరిగ్గా సమాధానం చెప్పే లోపుగానే, మా నాన్న కాంట్రాక్టర్ కదా, అదీకాక కాంతీపరగణాలో మాకు చిన్న జమీందారీ ఉంది. అయినా ఈ రోజుల్లో శిస్తులు ఇచ్చేవాళ్ళెవరున్నారు అన్నాడు అతను. ఒక్కొక్క రోజున సాయంకాలం దశాశ్వమేధ ఘట్టానికి వెళ్ళినప్పుడు అప్పు తండ్రి పురాణం చెప్పటం వింటూ ఉండేవాడు. హరిణ శిశువు బోయవానిచే చంపబడగానే దాని ఎడ మమకారం కల రాజర్షి భరతుని విరహవ్యధ, తర్వాత ఆయన మృత్యుగాథ, శీతలామందిరం సోపానాల మీద కూర్చుని వింటుంటే వాడికి కళ్ళు చెమర్చేవి. ఇటు మళ్ళీ సింధు సౌవీరరాజు ఆయన మహత్వం తెలుసుకోలేక బ్రహ్మర్షి భరతుని పల్లకీ బోయగా నియోగించాడని విన్న దగ్గర నుంచి కుతూహలంతో ఉత్కంఠతో వాడి గుండె గుబగుబలాడేది. ఇంకే ఉంది, ఈసారి ఏదో ముంచుకు రాబోతోంది అనిపించేది మనస్సుకి. కథ చివరి స్వస్తివాచకం వాడికెంతో నిండుగా ఉండేది. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని లోకాస్సంతు నిరామయ. సాయంత్రమప్పుడు ఆలయంలోని శంఖా ఘంటాధ్వనులతో అస్తభానుని అరుణకాంతులు పూరచీరాగ ప్రస్థారంలో హరిణ శిశువుకై వియోగ బాధ అనుభవిస్తున్న రాజర్షి వ్యధ మిళితమైనట్లు ఉంటాయి. ఇంట్లో కలం కాగితం తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్ళి, నువ్వు చదివావే కాలే వర్షత పర్జన్య, నాకు రాసిపెట్టవా నాన్న అని అడిగాడు అపు.
హరిహరుడు పులకితుడై, నువ్వు విన్నావా ఏంరా అని అడిగాడు. నేను రోజు అక్కడికి వస్తున్నాను. నిన్న నువ్వు భరతుని తల్లి చనిపోవటం చెబుతున్నప్పుడు నేను నీ వెనకాలే ఆలయం మెట్ల మీద కూర్చుని ఉన్నాను అన్నాడు. నీకెలా ఉందిరా, బాగుందా? చాలా బాగుంది, నేను రోజూ వింటాను. కానీ అప్పు ఒక సంగతి మాత్రం దాచాడు. సావాసగాళ్ళు పక్కన ఉన్నప్పుడు మాత్రం వాడు తండ్రి కూర్చుని ఉన్న వైపుకి వెళ్ళడు. ఓనాడు తండ్రి పక్క నుంచి వెడుతుంటే అతడు చూసి, ఒరేయ్ అని పిలిచాడు. నిన్ను ఎరుగునా ఏ అని అడిగాడు పక్కనున్న స్నేహితుడు. అప్పు ఊ అని తల మాత్రం ఊగించాడు. ఆ రోజున తండ్రి దగ్గరకు రాలేదు వాడు. తన తండ్రి గంగ ఒడ్డున పురాణం చెబుతుంటాడని స్నేహితులకు ఎక్కడ వెల్లడైపోతుందో అని. అప్పు పట్టా అన్నతో తప్ప మిగిలిన వాళ్ళందరితో, మాకు ఇక్కడ సొంత ఇల్లు ఉంది, మేమిక్కడికి గాలి మార్పుకై వచ్చాం. మా ఊళ్ళో పెద్ద మేడ ఉన్నది మాకు. మా నాన్న కాంట్రాక్టరు. అదీ కాక మాకు అక్కడ జమీందారీ కూడా ఉంది. కానీ ఉంటే ఏం లాభం, శిస్తులు చెల్లించే వాళ్ళు ఎవరుంటారు అని కల్పించి చెప్పాడు. వాడి సావాసగాళ్ళు వాడికంటే ఆట్టే పెద్దవాళ్ళు కాకపోవటం వలన వాడు చెప్పిన దానికి వాడి వేషభాషలకు మధ్యనున్న తారతమ్యం పట్టుబడలేదు. ముఖ్యంగా వాడి అందమైన ముఖం ఇలాంటి లోపాల్ని ఎన్నింటినైనా కప్పిపుచ్చగలదు. పూర్ణిమ రోజున బెంగాలీ కథకుడి దగ్గర చాలామంది జనం మూగారు. సంధ్య పడ్డాక హరిహరుడు కథ ముగించి ఆ ఘట్టంలోని మెట్ల మీద విశ్రాంతి తీసుకుంటూ కూర్చున్నాడు. ఆ కథకుడు కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవడానికి రేవులోకి దిగాడు. హరిహరుణ్ణి చూచి, మీరు ఉన్నారు ఇక్కడ, చూశారుగా, ఇది పూర్ణిమ ఇవాళ. చాలామందికి చాలా మంచి రోజు. వామన భిక్ష పర్వదినం కూడా ఇవాళ. మునుపు ఈ వామన భిక్ష పర్వదినం వచ్చిందంటే దాదాపు అర్ధమణుగు బియ్యం దొరికేవి. కానీ ఈ రోజుల్లో మహావామన భిక్ష వచ్చినా సరే జనం మోగరు. చారెడు బియ్యం అయినా రాలేదనుకోండి. అయితే ఇక్కడ రూపాయి పావలా రొక్కం మాత్రం దొరికింది. అందులో మళ్ళీ 2 మారని సత్తుబేడలు. తమరి శిక్షణ ఎక్కడా అని అడిగాడు. ఇక్కడే, ఈ కాశీలోనే, చాలా కాలం కిందట. అయితే ఇంతకాలం మా దేశంలో ఉన్నాను. ఈ మధ్యనే ఇక్కడికి వచ్చి కాపురం పెట్టాను. ఏమిటి, మీ ఇల్లు దగ్గరేనా? కాస్త టీ ఇప్పించగలరు? కాస్త టీ త్రాగాలని ఎన్నాళ్ల నుంచో అభిలాష. చూడండి, టీ పొట్లం కొంగున కట్టుకుని తిరుగుతున్నాను. పోనీ ఏ మిఠాయి కొట్టుకైనా వెళ్ళి వేడినీళ్ళు అడిగి పుచ్చుకుని అందులో కాస్త టీ పొడి వేసి త్రాగితే కంఠం. అలాగే రండి, ఇక్కడే దగ్గరే మా ఇల్లు, రండి అని అతన్ని హరిహరుడు ఇంటికి తీసుకొని వెళ్ళాడు. టీ త్రాగే అలవాటు ఎప్పుడూ లేదు. చిన్న కళాయితో నీళ్లు కాచి టీ తయారు చేశారు. అప్పు కంచు గ్లాసుతో టీ పళ్ళెంలో కాస్త పలారం ఆ కథకుడి దగ్గరకు తీసుకొని వచ్చాడు. అది చూసి కథకుడు చాలా సంతోషించాడు. పలారం కూడా లభ్యమవుతుందని అనుకోలేదు అతడు. మీ అబ్బాయిలా ఉన్నాడే, భేష్, చాలా బాగున్నాడు మీ అబ్బాయి. వాహ్, రా, ఇలా రా నాయనా. చిరంజీవి భవ, శుభం భూయాత్. ఒట్టి టీయేగా చేయించింది బాబూ. తమ పిల్లలు వాళ్ళు అంతా ఇక్కడే. సంసారమే లేకపోతే పిల్లలేమిటి? 3 ఎకరాలు పొలం ఎప్పుడైతే పోయిందో అప్పుడే మొదటికి మోసం వచ్చింది. కాస్త పొలమే కనుక ఉన్నట్లయితే ఇప్పుడు ఇలా ఇంత దూరం వచ్చేవాడినా. భలేవారే మీరు. ఇదొక ఊరా బాబు? విశ్వేశ్వరుని ఎటూ సేవించవలసిందే అనుకోండి. ఇలా శీతాకాలం వెళ్ళిపోతున్నదా? ఓ ఖర్జూర రసం లేదు, ఓ బెల్లపచ్చైనా లేదు. మాకు 40 ఖర్జూర చెట్లు ఉన్నాయి బాబూ. తమ ఊరు ఎక్కడ? సాత్షీరా దగ్గర శీతలకాటి గ్రామం తెలుసా మీకు? అక్కడి చక్రవర్తి వంశీయులు చాలా ఘరానా. హరిహరుడు 2 దమ్ములు హుక్కా లాగి కథకుడి చేతికి అందించి, తాగండి అన్నాడు. ఏం లేదు, పాల్గొన మాసం వచ్చిందగానే వెళ్ళిపోతాను. ఓ తోట ఉంది, అమ్మేసి వస్తాను. మేము చాలా శ్రోత్రియులంలేండి. 3 ఎకరాలు పొలం ఉంటే తాకట్టు పెట్టి శుల్కం సంతనా చేసుకున్నాను. పెళ్ళి చేసుకున్నాను. 10 ఏళ్ళు కాపురము చేశాను. చివరికి ఏమైందో తెలుసా? సంధ్యవేళ వసారా మీది గుమ్మడికాయ కొయ్యడానికి వెళ్ళింది. అక్కడ ఆమె కోసమే కూచుకుని ఉన్నదల్లే ఉంది. పాము చేతి మీద కాటు వేసింది. నేను ఆ రోజున ఇంట్లో లేను.
ఎవరో వైద్యులొచ్చి చూశారు. ఆ వైద్యం ఏ వైద్యం చేశారో ఏమో. రేవు దాటుతున్నాను నేను. మహేష్ సాధు ఖాన్ మా ఊరు నుంచి వస్తున్నాడు. నన్ను చూడగానే చప్పున ఇంటికి వెళ్ళండి బాబు, మీ ఇంట్లో చాలా ప్రమాదం సంభవించింది అని చెప్పాడు. ఏం ప్రమాదమో మాత్రం చెప్పలేదు. ఇంటికొచ్చి చూద్దును కదా, క్రితం రోజు రాత్రే చనిపోయింది నా భార్య. ఇది జరిగింది బాబు. భూమికి భూమి పోయింది, పుస్తకట్టిన భార్య పోయింది. అప్పటి నుంచి ఇక అక్కడ ఉండి ఏమాత్రం ఏం లాభం అనిపించింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చేది 400-500 మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి? విశ్వనాథుని సన్నిధికైనా పోదాం, భుక్తికి లోటు ఉండదు ఇక్కడ అనుకున్నాను. ఇక్కడికి వచ్చి 8 ఏళ్ళు అయింది. పినతండ్రి కొడుకు ఒకడున్నాడు. కొద్దో గొప్పో మిగిలిన భూమి ఏదైనా ఉంటే అది కాస్త అతడు దఖలు పరుచుకుని కూర్చున్నాడు. నీకు భాగం లేదు పొమ్మన్నాడు. సరే, లేదంటే లేనట్లే. తగాదాల్లో తలదూర్చటం అనేది నాకెన్నడూ లేదు. దఖలు పరుచుకుంటే పరుచుకున్నాడు. ఇంకా వస్తాను బాబు. మీ ఇంట్లో మంచి టీ తాగగలిగాను. ఏడి మీ పిల్లవాడు ఎటు వెళ్ళాడు? భలే పిల్లవాడు, అచ్చగా అంటున్నాడు. పాత తోలు ముక్కలు అతుకులేసిన క్యాన్వాస్ జోడు దులిపి తొడుక్కుని గుమ్మం దాకా వచ్చాడు. వెడుతూ రేపు ఉంది వామన భిక్ష, ఏమవుతుందో చూద్దాం అన్నాడు. హరిహరుడున్న ఇల్లు అంత మంచిది కాదు. కింది అంతస్తులో చెమ్మగా ఉండే గదులు అవి 2. చటుక్కున వీధిలోంచి వస్తే ఎక్కడ ఏ వస్తువు ఉన్నది కనపడనంత చీకటిగా కూడా ఉంటాయి. ఇలాంటి ఇంట్లో సర్వజయ ఎన్నడూ కాపురం ఉండి ఎరుగదు. వాళ్ళ ఊళ్ళో ఇల్లు పాతదైనా బాగా వెలుతురు గాలి వచ్చేటంత పెద్ద పెద్ద గుమ్మాలు కిటికీలు ఉండేవి. కప్పు చాలా ఎత్తుగా ఉండేది. ఈ ఇంట్లో ఈ చెమ్మ ఈ చీకటి సర్వజయకి తలనొప్పి కలిగించేవి. అప్పు సాధారణంగా ఇంట్లో ఉండడు. ఎండ తగిలి ఏపుగా ఎదుగుతూ వచ్చే మొక్కలాగా వాడి ముఖం ఎప్పుడూ వెలుగునే చూస్తూ ఉంటుంది. నిశ్చిందిపురం మైదానంలో మంచి ఏటిగాలి ఒడిలో పెరిగిన వాడికి ఈ చీకటి గదుల్లో ఉండటం అంటే ఊపిరాడేది కాదు. ఒక్క క్షణం కూడా వాడికి ఇంట్లో కాలు నిలిచేది కాదు. కాశీ చూసి వాడు కొంచెం నిరుత్సాహపడ్డాడు. పెద్ద పెద్ద ఇళ్ళు మేడలు ఉంటే ఏం లాభం? ఇక్కడ అసలు అడవి అనేదే లేకపోయే. ఓనాడు సంధ్యవేళ బెంగాలీ హరిదాసు గారు హరిహరుడి ఇంటికి వచ్చాడు. ఆ మాట ఈ మాట మాట్లాడి, ఏడి మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. ఎక్కడికో ఆడుకోవడానికి వెళ్ళి ఉంటాడు, బహుశా దశాశ్వమేధ ఘట్టం వైపుకే వెళ్ళి ఉంటాడు అన్నాడు హరిహరుడు. మీ అబ్బాయికి నా దగ్గర చాలా చనువు ఏర్పడిందండి. ఆ రోజున ఘట్టం దగ్గరకు పిలిచి చాలాసేపు మాట్లాడాను. గవ్వలంటే వాడికి చాలా ఇష్టం. అందుకని ఈ సముద్రపు గవ్వలు 2 మొన్న ఏదో వ్రత సందర్భంలో ఎవరో ఇస్తే వారికి ఇద్దామని వచ్చాను. వీటిని మీ దగ్గర ఉంచి వచ్చాక ఇవ్వండి వాడికి అని ఇచ్చాడు. మార్గశిర మాసం చివరలో నేను స్కూల్లో చేరుతానని అప్పు తండ్రి దగ్గర పట్టుబట్టాడు. అందరూ స్కూల్లో చదువుకుంటున్నారు, నేను చదువుకుంటాను నాన్న. ఈ గల్లీ మలుపు తిరిగి కాస్త దూరం వెళితే చాలు, మంచి స్కూల్ ఉందక్కడ అన్నాడు. హరిహరుడు కొడుకుని పాఠశాలలో చేర్పించాడు. విద్యార్థి వేతనాలిచ్చే సదుపాయం కల పాఠశాలే అయినా ఇంగ్లీషు కూడా చెబుతారు. ప్రసన్న మాస్టారి స్కూల్లో మానేసి 5 ఏళ్ళయింది. మళ్ళీ బళ్ళో ప్రవేశించటం అంటూ ఇదే. మాఘమాసం మధ్యలో హరిదాసు గారు ఓ రోజున ఏదో కాగితం చేతపుచ్చుకుని వచ్చాడు హరిహరుడి ఇంటికి. ఆ కాగితం చూస్తూ, చదివి చూడండి ఇది ఒకసారి, ఇలా వ్రాసి ఇచ్చినది ఉంటే ఏమవుతుంది అని అడిగాడు. హరిహరుడు చదివి చూశాడు. కాశీ నివాసి అయిన రామగోపాల చక్రవర్తి అనే ఒకానొక వ్యక్తి హరిదాసు గారి పేరిట స్వగ్రామంలో ఇంచుమించు 4 ఎకరాల భూమి వ్రాసి ఇచ్చిన దానపత్రం అది. ఫలానా వాళ్ళు సాక్షులు, మకాం దశాశ్వమేధ ఘట్టం, ఫలానా తేదీ. అసలు విషయం ఏమిటో తెలుసా? మా దేశంలో కుముర్ అనే గ్రామంలోని రామగోపాల్ చక్రవర్తి చాలా పండితుడు. ఇంకో ఏణ్ణార్థానికి పోతాడనగా, రామ్ధన్, నువ్వు ఏమీ లేని వాడివి, నీకో 4 ఎకరాలు దానపత్రం రాసి ఇద్దామనుకుంటున్నాను, తీసుకుంటావా మరి అని అన్నాడు నాతో. సద్బ్రాహ్మణుడు స్వయంగా ఇస్తానంటుంటే తను తీసుకుంటే దోషమేముంది అనుకున్నాడు. తర్వాత ఆయన నోటి మాటతో ఇచ్చాడు. ఆయన ఏదో ఇచ్చేశాడు. నేను ఇన్నాళ్ల నుంచి ఆ విషయమే పట్టించుకోలేదు.
ఏదో కాశీలో ఉంటున్నాను, ఇంటి పట్టున ఉండటం లేదుగా, ఏం చేసుకుంటాను భూమి. తర్వాత చక్రవర్తి గారు చనిపోయారు. ఆ భూమి ఇవ్వటం నోటి మాట మీదే ఉండిపోయింది. ఇన్నాళ్లకిప్పుడు ఇంటికి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది. పిల్లా జల్లా లేని బ్రతుకు ఏం బ్రతకండి. మీతో చెప్పడానికేం 300 కూడబెట్టాను. నీళ్లతో కడుపు నింపుకుని కూడబెట్టాను అనుకోండి. ఇంకో 200 ఉంటే చక్కని శ్రోత్రియ కుటుంబంలోని పిల్ల దొరుకుతుంది. అదే కనుక జరిగితే అప్పుడు భూమి అవసరం కూడా ఉంటుందిగా. నోటి మాటతో ఇచ్చిన దానం చక్రవర్తి గారి కొడుకులు మన్నిస్తారా అని ఆలోచించాను. ఆలోచించి ఈ కాగితాన్ని సృష్టించాను. నేనే కూర్చుని రాశానండి. సాక్షుల పేర్లు అవి అన్నీ కల్పించినవే. కాగితం రాసి ఉంటే ఒప్పుకోకపోరు అనుకుంటాను. వెళ్ళి ఇదిగో మీ నాన్నగారు రాయించి ఇచ్చిన కాగితం అని చూపిస్తాను అన్నాడు. అని చెప్పి అతడు వెళ్ళబోయే ముందు మరో మంచి మాట. మంగళవారం మాఘపూర్ణిమ రోజున నేను మీ అబ్బాయిని తేవుట రాజాగారింటికి వెంట పెట్టుకుని తీసుకుని వెళ్తాను. ప్రతి ఏడు ఆ రోజున రాత్రి బ్రాహ్మణ సమారాధన చేస్తూ ఉంటారుగా అని చెప్పి కొంచెం సగర్వంగా, నాకు ఆహ్వాన పత్రిక కూడా పంపారు ఒకటి. భలే భేషైన సమారాధనలేండి. నేనొచ్చి మీ వాడిని వెంట పెట్టుకుని వెళ్తానుగా, మీకెందుకు అన్నాడు. మాఘపూర్ణిమ నాడు తెల్లవారుజాము నుంచి జట్లుగా స్నానానికి వెళుతున్న గుంపుని చూసి సర్వజయ విస్తుపోయింది. గుంపులో స్త్రీలు పురుషులు జై విశ్వనాథ్కి జై అని కేకలేసుకుంటూ మాఘమాసపు చలిని లెక్క చెయ్యకుండా స్నానానికి పోతున్నారు. కొంచెం పొద్దెక్కాక తమ మేడమీది పంజాబీ స్త్రీతో కలిసి సర్వజయ కూడా స్నానానికి వెళ్ళింది. స్నానఘట్టాలు, ఆలయాలు, వీధులు అన్నీ ఉత్సవానికై వచ్చిన స్త్రీ పురుషులతో నిండి ఉన్నాయి. నీళ్లలో దిగటం ప్రాణాంతకంగా ఉంది. షష్ఠీ ఆలయంలో కాషాయ రంగు జెండా ఎగురుతోంది. ఇక్కడితో ఈ పఠనం ఆపేస్తానండి. తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవండి. మీకు గనక పథేర్ పాంచాలి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.